ఇవాళ వేదిక మీద ఈ ప్రపంచంలో ఏంది నేను కాదు మిత్రులారా, నేను అనే సోలో ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. భగవద్గీత తెలుసుకుంటే, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుంటే మన జీవితం అనే డిక్షనరీలోంచి నేను అనే అహంకారం పోతుంది, నాది అనే అటాచ్మెంట్ మమకారం పోతుంది. ఈ రెండు పోవాలి, ఎందుకంటే రెండు శాశ్వతం కాదు కాబట్టి. అలా నేను కృతజ్ఞతలు చెప్పవలసిన మహాత్ములు ఉన్నారు. 4 ముక్కలు వాళ్ళ ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నా తల్లి కాని తల్లి, షీజ్ మై గాడ్ మదర్. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని తను సాహసం చేసి ఇతను వేదిక ఎక్కితే డెఫినెట్గా కొన్ని వందల మంది, వేల మందిని ఇతను ఇన్స్పైర్ చేయగలడు. ఇతను వాక్ బాగుంది, ఇతని గాత్రం బాగుంది అని ఎవరూ గుర్తించలేని రోజుల్లో మీరు అచీవ్ చేసినంత చుట్టూ లక్షల మంది మూగుతారు మిత్రులారా. అచీవ్ చేయకుండా 0 లెవెల్లో ఉన్నవాడు హీ విల్ బి సంథింగ్ ఇన్ ఫ్యూచర్ అని గుర్తించే చెయ్యి ఉంటుందే, అది తల్లి. నా దృష్టిలో ఈ వేదిక మీద నాకు అమెరికాలో తెలుగు వాళ్ళని పరిచయం చేసిన ఆ తల్లి పేరు శ్రీమతి సంధ్యారెడ్డి గవ్వ. వారు ఇక్కడే ఉన్నారు, కాబట్టి గురుస్థానం. షీజ్ మై గాడ్ మదర్. ఘంటసాలగా అంటారు, ఏ తల్లి నా జోలిలో మొదటి కవడం వేసిందో ఇళ్ల ముందు నిలబడి భిక్షాందేహి అని అడిగేవాడు ఘంటసాల గారు. ఆ ఇళ్ల ముందు నిలబడి ఈ వారం మీ ఇంట్లో భోజనానికి నేను వద్దాం అనుకుంటున్నాను, అంగీకరిస్తారా, నాకు ఒక ముద్ద పెడతారా అని భిక్షమెత్తుకునే స్థితి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు మహానుభావుడు. అట్లా ఏ తల్లి నన్ను ప్రోత్సహించిందో అమెరికా వేదిక మీద, ఇదే డల్లాస్ వేదిక మీద ఆ తల్లి కారణంగా అది ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందంటే సంపూర్ణ భగవద్గీతని ప్రపంచానికి రికార్డ్ చేసి 9 సంవత్సరాల కాలంలో మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే హై అండ్ సౌండ్ టెక్నాలజీలో దాన్ని రికార్డ్ చేసి అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా విడుదల చేసి ఇంటింటా గీతా జ్యోతి పేరుతో ప్రతి ఇంటా భగవద్గీతని పంచడం ద్వారా స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయడం ఎలా, శాశ్వతానందమైన స్థితిని పొందడం ఎలా, అసలు ఉత్తమ జీవితం గడపడం ఎలా అని చెప్పగలిగే భగవద్గీతను ప్రతి ఇంటికి చేర్చాలి అనే లక్ష్యంతో సంపూర్ణ భగవద్గీతని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించిన తొలి భారతీయ గాయకుడుగా నేను ఈ వేదిక మీద నిలబడ్డానంటే తొలి రోజుల్లో ఆ తల్లి అందించిన ప్రోత్సాహం ఆశీస్. ఒక్కసారి కనిపించండి తల్లి, వాళ్ళందరికీ కనిపించండి. మీరు మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి. జస్ట్ లైక్ కనిపించే మిత్రులారా, ఇదంతా భగవద్గీతలో భాగమే. ఆటా మహాసభలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని బుక్ చేశారు 2002. ఆటా మహాసభల్లో స్వాగత గీతం స్వరపరచడానికి ఎవరైతే బాగుంటుందని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని అడిగితే గంగాధర్ అని ఒకడు ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు, మీరే ఇది రాయించి, మీరే కంపోజ్ చేసి, మీరే పాడి దీన్ని మాకివ్వండి అని. దాన్ని ఒక సినిమా స్థాయిలో రికార్డ్ చేశాం. రికార్డ్ చేస్తున్నప్పుడు అన్నాం, దీని వేదిక మీద ఎలా దీన్ని నృత్యం చేయిస్తారో తెలియదు నాకు, ఎందుకంటే మీ వాళ్ళు ఎంత ప్రొఫెషనల్సో తెలియదు. అందుకని జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో నేను ఒక మంచి డ్యాన్స్ మాస్టర్కి ఈ రికార్డ్ ఇచ్చి దాన్ని నేను వీడియో తీసి మీకు ఇస్తాను, మీ పిల్లలకి అలా నేర్పించండి అంటే, గంగాధర్ గారు, అమెరికాలో ఉన్న తెలుగు పిల్లల్ని మీరు తక్కువ అంచనా వేయకండి, వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. ఏమోనండి, చూడడానికి మేము ఉండం కదా, ప్లీజ్ టేక్ కేర్ అన్నా నేను. చూడడానికి మేము ఉండం కదా అక్కడ. ఈ పాయింట్ నోట్ చేసుకున్నారు ఆవిడ. మీరు ఊహించగలరా, తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి మరో 6 నెలల్లో ఇంకో కార్యక్రమం పెట్టుకోబోతున్నాం, దానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాం. ఈసారికి మేము యువతరాన్ని మేము మా ఆటా వేదిక మీద మేము పరిచయం చేయాలనుకుంటున్నాం అని బాలసుబ్రహ్మణ్యం గారిని క్యాన్సిల్ చేసి గంగాధర్ అని ఒక బుడతండి వేదిక మీదకి పిలుస్తారండి, అవకాశం ఇస్తారా? అది ఆ తల్లి. రామనామస్మరణ ఎక్కడ జరిగితే హనుమంతుడు అక్కడ ఉంటాడు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం, భాష, భావం, సంస్కారం, సంస్కృతి ఇవన్నీ ఎక్కడ ఉంటాయో ఒక మహానుభావుడు అక్కడ ఉంటాడు. ఇవాటికి వయసుతో సంబంధం లేకుండా తర్వాత జనరేషన్స్కి వీటన్నింటినీ పంచిపెట్టాలనే నిబద్ధత కలిగి తన జీవితాన్ని, తెలుగు సంప్రదాయాన్ని, తెలుగు భాషని, భాషా సంస్కృతిని ప్రోత్సహించడానికే అంకితం చేసిన ఒక మహానుభావుడు ఉన్నాడు. మీరందరూ అదృష్టవంతులు. ఆయన కూడా డల్లాస్ వాసే.
పూర్వ తానా ప్రెసిడెంట్ శ్రీ తోటకూర ప్రసాద్ గారు. మీరు మంచి పని చేయండి, ప్రకృతి సహకరిస్తుంది, నమ్మండి. పంచభూతాలు సహకరిస్తాయి, నమ్మండి. పలానా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సరిగ్గా వర్షాలు పడలేదంటే మీ కర్మ, వాడి కర్మ, ఎంచుకున్నారు కదా. నేను ఎవరో పర్టికులర్గా అనడం లేదు, ప్రకృతి సహకరించదు అంతే. మీ రామాయణ భారతాలు ఏం చెప్తాయంటే ప్రజలు పాపం చేస్తే అది రాజుకు చెందుతుంది, రాజు పాపం చేస్తే అది ప్రజలు అనుభవించి తీరవలసిందే. నమ్మండి ఇవన్నీ. వందల వేలు ఖర్చు పెట్టుకుని సినిమాలు చెత్తా చెదాలు ఏది చెప్తే అది వింటున్నాం కదా, చప్పట్లు కొడుతున్నాం కదా. ఇవన్నీ ఇంప్రాక్టికల్ కాదు మిత్రులారా. రామాయణం, భారతం, వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నాట్ అగైన్స్ట్ ది లాజిక్, అండర్లైన్, బట్ దే ఆర్ బియాండ్ ది లాజిక్. డిస్కస్ కూడా చేయలేదు. ఏంటి ఇలా జరిగింది, ఎలా జరిగింది, ఇలా వాట్ ఈస్ దిస్ మిరకిల్ అని మాట్లాడుతాం. సో మిరక్యులస్ ఎక్స్పీరియన్సెస్ మీరు గెయిన్ చేయాలనుకుంటే, ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయాలనుకుంటే, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే భారతదేశానికి రండి. ఒకసారి తిరగండి పుస్తకాలు, ఒకసారి యోగుల్ని కలవండి, మహాత్ములు కలవండి, దాని మీద ఆసక్తి పెంచుకోండి. అవి ఎక్కడి దాకా తీసుకువెళ్తాయో చూడండి. దానికి ఉదాహరణ నేనే. ఐ వాజ్ ఫిలిం ప్లేబ్యాక్ సింగర్ వన్స్ అపాన్ ఎ టైం. ఐ వాజ్ ఎ ఫిలిం జర్నలిస్ట్ ఫర్ ఈనాడు ఫర్ సమ్ టైం. ఇప్పుడు నా డిజిగ్నేషన్స్ అవేవి కాదు. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అల్టిమేటో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్. ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ సైన్సెస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రీచ్, దట్ ఈజ్ భగవద్గీత. దాని గురించి మాట్లాడుకోవడానికి వచ్చాను. అలా ప్రకృతి మీరు వెళ్తున్న మార్గంలో వాడు వచ్చేస్తారు అక్కడికి, పరమాత్మ పంపిస్తాడు అక్కడికి. అలా మనం వెళ్తున్న, నేను నిజంగా చెప్తుంటాను, మన జీవితంలో ఎదురుపడే స్నేహితులు 3 రకాలు. ఒకడు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాడు సోల్మేట్. మొదటి ఇద్దరు వెళ్ళిపోతారు తప్పకుండా, దానికి ఏం పర్పస్ ఏమి ఉండదు కాబట్టి. కానీ సోల్మేట్స్ అంటే అర్థం ఏంటంటే ఆత్మబంధువులు. ఏ ఇద్దరు కలవటం వల్ల లోకానికి ప్రయోజనం జరుగుతుందో వాళ్ళిద్దరు ఆత్మబంధువులు. ఏ ఇద్దరు కలిసినా వాడు బంధువులు కాదు. అట్లాంటి నేను వెళుతున్న మార్గంలో భగవద్గీత, నా జీవితం కూడా మీతో పాటు జర్నీ చేయాలండి మహాత్మా అని పలకరించిన హ్యూస్టన్లో ఉంటాడు ఆ మహాత్ముడు. భగవద్గీత ఫౌండేషన్కి తను ఉద్యోగం చేస్తూనే కొంత సమయం దానికోసం కేటాయిస్తాడు. ఫర్ ది పీపుల్, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయన శ్రీ భగవద్గీత ఫౌండేషన్ అమెరికాలో స్థాపించక పూర్వం నుంచి ఈ ఫౌండేషన్ ద్వారా భగవద్గీత వ్యాప్తికి, ప్రచారానికి దోహదం చేస్తున్న మహానుభావుడు భగవద్గీత ఫౌండేషన్ ఆనరీ అడ్వైజర్ శ్రీమాన్ నరేంద్ర ఎర్రబల్ల గారు. కల్పించండి స్వామి. అలాగే ఒమహా నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చి భగవద్గీత ఫౌండేషన్ ఒక కీలక సభ్యుడిగా ఉంటూ, ఆల్బనీ నుంచి భగవద్గీత ఫౌండేషన్లో కీలక సభ్యుడిగా ఉంటూ ఎక్కడ కార్యక్రమం జరిగినా దాని పర్యవేక్షణ నేను కూడా సహాయం చేస్తాను అని అక్కడ ఆర్గనైజర్కి తన వంతు సహాయం చేస్తూ భగవద్గీతలో మళ్ళీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి కుటుంబ సమేతంగా సిద్ధంగా ఉన్న మరొక మహాత్ముడు ఉన్నాడు. నిజానికి 5 రూపాయలు ఖర్చు పెడితే 5 లక్షల పబ్లిసిటీ ఎక్స్పెక్ట్ చేసే ఈ రోజుల్లో ఇంజనరల్గా చూడండి, పనికి ముందుంటాడు ఒకడు, పబ్లిసిటీకి వెనుకుంటాడు. ఒకడు పబ్లిసిటీకే ముందుంటాడు, వాడు పనిచేయడు. అన్ని ఫోటోలు వాడు ఉంటాడు. వీడేంటంటే వాడు అట్లాగే ఉంటాడు లేండి. మనం బుర్రపోకుంటున్నా కూడా ఈ సందులోంచి వాడు చూస్తుంటాడు, వాడు కెమెరా ఉంటాడు. అలా కాకుండా భగవద్గీత ప్రచారం కోసం తన జీవితాన్ని కేటాయిస్తున్న మహాత్ముడు శ్రీమాన్ వెంకట్ జాస్తి గారు. ప్రతి కార్యక్రమానికి ఒక పర్పస్ ఉంటుంది మిత్రులారా. పర్పస్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ స్పెండింగ్ టైం ఫర్ సంథింగ్. ఆ పర్పస్ తెలుసుకోకుండా టైం పాస్ అని ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడి మోస్ట్ యూజ్లెస్ ఫెలో అని చెప్తాను.
మనం టైం పాస్ చేయడానికి రాలేదు, టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. ఒక టైం వేస్ట్ చేస్తున్నాడు అంటారు చూడండి. టైంని ఎవడు వేస్ట్ చేయలేడు. కాలం చాలా అతీతమైంది, అన్నిటికీ అతీతమైంది. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటున్నావా, నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లా తన జీవితాన్ని సద్వినియోగం చేసుకునే గొప్ప మార్గంలో నేను ఇంతకాలం నుంచి యుఎస్, అమెరికా భగవద్గీత ప్రచారం కోసం నేను చేస్తున్న ఈ పర్యటనలన్నీ ఒక ఎత్తు, ఇవాళ డల్లాస్లో ఈ నగరంలో ఇవాళ దీన్ని ఒక షోలాగా షో అనగానే మనం మెటీరియలిస్టిక్ లైఫ్లో కాసేపు 4 సినిమా పాటలు ఉంటాయి, డ్యాన్సులు ఉంటాయి, అక్కడ గ్లాసులు పట్టుకుని డ్యాన్సులు చేస్తుంటారు. ఎవడు ఉన్మాదం వాడిది. కానీ దీన్ని కూడా షోలాగా చేయొచ్చు గురువు గారు. ఈ షో ఏంటంటే ఈ వేదిక నుంచి భగవద్గీత స్థాయి ఏమిటో మరింత వైరల్గా ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నాడు ఒక మహాత్ముడు. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ CEO అండ్ ఫౌండర్. అంతేకాక తిరుమల ఫ్యామిలీ ఫౌండేషన్, ఈ 2 ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్స్కి ఆయన ఫౌండర్ అండ్ చైర్మన్. నేను చెప్తుంటాను, శతేషు జాయతే శూర సహస్రేషు చ పండిత వక్త శతసహస్రేషు దాతా భవతి వానవ. శతేషు జాయతే శూర, ప్రతి 100 మందిలోనూ ఒక ధైర్యవంతుడు ఉద్భవిస్తాడట. సహస్రేషు చ పండిత, ప్రతి 1000 మందిలోనూ ఒక పండితుడు ఉదయిస్తాడట.